మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏపీఐఏసీ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఆటో నగర్లో సుమారుగా 10.95 కోట్ల రూపాయలతోటి ఇక్కడ అభివృద్ధి పనులు చేసుకోవడం మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలనే లక్ష్యంతో మొన్న 90 పైగా పరిశ్రమల ఎంఎస్ఎంఈ పార్కుల్ని మన ప్రకాశం జిల్లా కరిగిరి నుంచే ప్రారంభించటం, వారికి ఈ ప్రాంతం మీద ఉన్న మక్కువని, ఈ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తూ ఉంది. మొన్న కలిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్లో విశాఖపట్నంలో మన జిల్లాలో కూడా సుమారుగా 5,000 ఉద్యోగాల కల్పన కలిగే విధంగా ఎంఎస్ఎంఈలు మనం ఎంఓయూలు చేసుకోవడం కూడా జరిగింది. ఆ రోజు 9.8 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేయాలనే సంకల్పంతో వస్తే ఈ ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం, చిత్తశుద్ధితోటి 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకి మేము ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ఈ పరిశ్రమలు తేవడంలో మంత్రులందరూ కూడా విశేషమైనటువంటి కృషి ఉంది. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారం, అదేవిధంగా గత ప్రభుత్వాలు చేసిన పాపాల వల్ల కొన్ని పరిశ్రమలు వచ్చేదానికి వెనకం చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం, మోడీ గారి సహకారం కూడా మర్చిపోలేని విషయం. దీంతో పాటుగా మనకి ఏదైతే ఇన్ని ఎస్ఐపిపిలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా విదేశాలకు వెళ్ళటం, పారిశ్రామికవేత్తలను పెట్టుబడికి ఆకర్షించడం, ఇవన్నీ కూడా చేసిన అందులో సమిష్టి కృషి, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహం, ముఖ్యంగా యువగలంలో 20 లక్షల ఉద్యోగాలకు ప్రామిస్ చేసినటువంటి మన యువనేత ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళి కంపెనీలకి నమ్మకాన్ని, విశ్వాసంగా తీసుకురావడంలో వారి కృషి కూడా మనం మర్చిపోలేంది. వీటన్నిటి ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా 10 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించేదానికి అవకాశాలు చేసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం ఇప్పటికీ కూడా చేసుకుంటున్న ఎంఓయూల ప్రకారం, అదేవిధంగా పురోగతిలో ఉన్నటువంటి పరిశ్రమల ప్రకారం ఇప్పటికి 10 లక్షలు ఆల్రెడీ మనం అవకాశాలు కల్పించడం జరిగింది. నిన్న చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఇంకొక 10 లక్షల పైచలకు ఉద్యోగ అవకాశాలు కూడా ప్రభుత్వం చేసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి ఒక పార్కుని, ఎంఎస్ఎంఈ పార్కు డెవలప్మెంట్, అదేవిధంగా వాటికి స్థల సేకరణ జరగడం జరిగింది. వాటి అభివృద్ధి పనులు కూడా టెండర్లు పిలుస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన దానికి పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు ఆటో నగర్లోనే ఎన్నికల ముందు జనార్దన్ రావు గారు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎంపీ గారికి చెప్పిన దాని ప్రకారం ఈరోజు ఇక్కడ సుమారు 11 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు తీసుకురావచ్చారంటే ఆ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మంచి నీటి కోసం మీరు అడగగానే ఎంపీ గారు తన ఎంపీ నిధుల నుంచి 23 లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పడం కూడా ప్రజాప్రతినిధులు కూడా ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నారు అనే దానికి నిదర్శనం చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతంలో మీరు చేసే ఆటో నగర్లో చేసేటువంటి ప్రతి చిన్న షాప్ కూడా ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఇండస్ట్రియల్ కారిడార్ని, ఎంఎస్ఎంఈ పార్క్ని అభివృద్ధి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ, మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఎస్రో అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుబడులు వచ్చే వాళ్ళు కూడా మార్గం సుగమం చేస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ప్రతి పెట్టుబడులకి, అదేవిధంగా భూముల కేటాయింపులు కూడా చాలా చిత్తశుద్ధితో ఉంది. పరిశ్రమను ఇక్కడ స్థాపించాలి, ఆ పరిశ్రమల వల్ల ఆదాయం పెరగాలి, అదేవిధంగా ఉద్యోగాలు కాపాడే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్. ఇక్కడ ఏదైతే రోడ్ సంబంధించి గౌరవ శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా పర్యాయాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం కానీ, అదేవిధంగా ఏపీఐసి చైర్మన్గా నాకు కూడా చెప్పడం జరిగింది. చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఫోటోల రూపంలో పంపడం కానీ అట్లా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఐలా ఫామ్ అయింది 1989 నుంచి. ఇది ఆటో నగర్గా ప్రారంభమై ఈరోజు దినదినాభివృద్ధి చెందడం జరిగింది. అందులో భాగంగా యాక్చువల్గా మీకు ఫండ్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. జనంగా ఐలా చేసుకోవాలి. ఐలా ఎలక్షన్ చేయడానికి ఇక్కడ డబ్బులు లేవు, ఐలాలో ఏ ఫండ్స్ లేవు. ట్యాక్స్ కలెక్షన్స్కి, ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి ఫండ్స్ సరిపోని సమయంలో గౌరవ శాసనసభ్యులు కానీ, అదేవిధంగా వేదిక ఉన్న పెద్దలందరూ కూడా దృష్టిలో పెట్టి వారందరూ కూడా ఈరోజు 10.91 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకురావడం జరిగింది.
ముఖ్యంగా దీనితో పాటు వెంటనే మీరు ఇప్పుడు అడిగిన వెంటనే ఏదైతే డ్రింకింగ్ వాటర్ సంబంధించి అడిగితే ఎంపీ గారు కూడా 23 లక్షల రూపాయలు ఆయన సొంత నిధుల నుంచి అది ఏదైతే ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇస్తా అని చెప్పారు, వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏపీఐసి ఆటో నగర్ సంబంధించి ఇంకా చాలామంది ఇంప్లిమెంట్ చేయవలసిన వాళ్ళు ఉన్నారు. సుమారుగా 400 ఫ్లాట్స్ ఉంటే దాంట్లో 50-60 ఫ్లాట్లు ఇంకా అభివృద్ధికి చేయవలసి ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా దయవుంచి ఎవరైతే సేల్ అగ్రిమెంట్లో ఉన్నారో వారందరూ కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ప్రజలకి ఉపాధి కలిగే విధంగా మీరందరూ కూడా ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఎందుకంటే ఈరోజు 10 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెడుతున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ స్థానిక శాసనసభ్యుల వారి యొక్క ఆదేశాల మేరకు జరగడం జరుగుతోంది. దీంట్లో ఆటోలకు సంబంధించి ఎక్కువ వాటర్ సర్వీసింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. మీరందరూ కూడా దయవుంచి ఏదో ల్యాండ్ ఇస్తాం మేము ఇచ్చే ఏపీఐసి ఇస్తే దాన్ని ఏదో హోల్డ్ చేసుకుంటాం లేదా రెసిడెన్షియల్గా ఇల్లు కట్టుకుందాం అని అనుకోవద్దు. మీరు ముందరగా దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి. రాబోయే రోజుల్లో ఇంకా ఇదంతా టౌన్గా మారినప్పుడు ఇక్కడ పరిణామాలు కూడా మారుతాయి. కాబట్టి అప్పుడు ఏదన్నా ఉంటే ప్రభుత్వం నుంచి వేరేగా మార్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం మీకు ఇచ్చినటువంటి ఫ్లాటింగ్ ఏదైతే ఉందో అన్నీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడే మన జడ్డమ్మ గారు కూడా మాట్లాడుతా మనకుండే ఇంకా ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ కూడా చెప్పమని చెప్పి అడిగాను నేను. ఈరోజు మొత్తం కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు దాని వరకు మనం చేసుకోగలుగుతున్నాం. మంచినీళ్ళు కూడా ఇందాకే మన ఎంపీ గారు కూడా 23 లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేస్తామని చెప్పేసి కొత్త నుంచి కూడా చెప్పారు. దీన్ని తప్పకుండా కూడా అది కూడా ఫాలో అప్ చేసి ఈ రోడ్లు మళ్ళీ మనం పూర్తి చేసుకొని మనం ఓపెనింగ్ చేసుకునే టయానికి మంచినీళ్ళు కూడా ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా మంచినీళ్ళ లైన్లు కూడా లాగేసి అందరికి కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇంకా మేజర్ ఇంకా ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఇంకా ఏమన్నా రోడ్లు కానీ మిగిలిన ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీరు తప్పకుండా కూడా అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. నేషనల్ హైవే దగ్గర నుంచి డ్రైనేజ్ ఒకటి ఉందని చెప్పారు, దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. ఏదైనా సరే ఒక సంవత్సరం ఈ పూర్తి అయిపోయే లోపల మళ్ళీ ఎవరైతే ఆటో నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నారో మాకు ఈ సమస్య ఉంది, మళ్ళీ మాకు ఇంకా ఇది కూడా కావాలి అనకుండా తప్పకుండా కూడా నేను చేసే బాధ్యత కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు మనకు కావాల్సినవి ఓసారి మీరు అందరూ కూడా చూసుకోండి. మీ రోడ్లు మీ ఎక్కడ వేస్తున్నారో దగ్గర ఉంటాం. ఏదో రోడ్లు అయిపోయినాయిలే వాళ్ళు వేస్తారులే, డ్రైన్లు వాళ్ళు కడతారు, మంచినీళ్ళు వాళ్ళు పోస్తారులే అని చెప్పేసి అనుకోకుండా మీరు కూడా ఒక బాధ్యతంగా ఇది మంది ఇక్కడంతా ఉండేది కూడా రోజు మనం తిరుగుతున్నాం. ఇదివరకు ఎంత గుంటల్లో వర్షం పడితే ఎంత ఇబ్బందులు పడ్డారో మీ కళ్ళతో మీరు చూశారు. అలాంటిది ఈరోజు అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వచ్చేసి నీట్గా తయారవుతుంది. కాబట్టి మీరు కూడా బాధ్యతగా ఆ పనుల దగ్గర చూసుకోవటం, జాగ్రత్తగా అసోసియేషన్ వాళ్ళు కూడా దగ్గరుండి క్వాలిటీగా పని చేయించుకోవటం ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా కరెంటు కూడా ఎలక్ట్రిసిటీ కూడా అవసరమైతే ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన లైటింగ్ కూడా నేను పంపిస్తాను, డీఈని పంపిస్తాను. అవి కూడా మీకు ఇంకా స్తంభాలు కావాలన్నా లైటింగ్ కావాలన్నా ఎక్కడికి ఏం కావాలో దాన్ని కూడా పెంచుతారు. దాన్ని కూడా తప్పకుండా చేద్దాం. ఈరోజు మన రాజు గారు అయితే మన మంచి చైర్మన్ గారు ఈరోజు మన ఏపీఐసీకి ఉన్నాడు. మనకు అవసరమైతే దేనికైనా కూడా మనకి ఇంకా నిధులు ఇవ్వటానికి కానీ లేకపోతే ఎప్పుడు మీరు రమ్మన్నా కూడా ఎంత దూరం అయినా కూడా వచ్చి సమస్యలు తెలుసుకొని సమస్యను పరిష్కరించాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈరోజు చైర్మన్గా ఉన్నాడు. కాబట్టి తప్పకుండా దానికి ఉండే సమస్యలను కూడా అన్నీ కూడా పరిష్కరించుకుందాం, ముందుకెళ్దామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ 4 ఏళ్ళు మళ్ళీ ఎలక్షన్కి పోయే లోపల ఈ ఆటో నగర్లో ఏం ఉండటానికి లేదు. మీరు కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని కలుస్తూ మానిటరింగ్ చేస్తా, మాకుండే సమస్యలు చాలా ఉంటాయి. మీరు కూడా ఈ పనులు జరిగే దాంతోపాటు సమస్యలు కూడా మీరు చెప్పుకొని ఎమ్మిడెమ్మిడో తెలియపరిచారంటే తప్పకుండా అవి కూడా కంప్లీట్ అవ్వడానికి నా వంతు నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ